పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని లంకల కోడేరు యువకుని మిస్సింగ్ కేసును సంబంధించిన వివరాలను పాలకొల్లు రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం యువకుడు కిరణ్ది సెల్ఫ్ యాక్సిడెంట్గా నిర్ధారించామన్నారు. అసత్య ప్రచారం నమ్మవద్దని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మాకు 21వ తారీఖున మన జనవరి 21వ తారీఖున ఒక ఫిర్యాదు వచ్చిందండి. వర్ధనపు కిరణ్ కుమార్ అని చెప్పి 20 సంవత్సరాల అబ్బాయి నెలమూరు జాతరకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి లంకల కోడేరులో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాడని, ఇది 18వ తారీఖున బయలుదేరాడని, మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదని మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిందని మాకు 21వ తారీఖున రిపోర్ట్ వచ్చిన తర్వాత పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 23గా కేసు రిజిస్టర్ చేశాము మ్యాన్ మిస్సింగ్. తర్వాత మన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ మిస్సింగ్ పర్సన్ తాలూకా బైక్ కొమ్ముచెక్కాల దగ్గర కెనాల్లో పంటకాలంలో దొరకడం జరిగింది. పంటకాలంలో దొరికింది. అది అదే పంటకాలం నుంచి వెతుక్కుంటూ వెళ్ళగా మనకి అర్ధగంటల దగ్గర అదే పంటకాలంలో ఆ మిస్సింగ్ పర్సన్ యొక్క శవం కూడా ట్రేస్ అయిందండి. మనకి ఆ శవం ట్రేస్ అయిన తర్వాత దాని ఫర్దర్ గా ఏంటి ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ అంటూ మేము వరుసగా సీసీ ఫుటేజ్ అది వెరిఫై చేసుకుంటూ రావడం జరిగింది. అయితే వాళ్ళ తాలూకా బంధువులు కానీ కొంతమంది నాయకులు కానీ దాంట్లో చేరి అది మర్డర్ అంటూ కొంచెం అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దాని మీద పోలీసు వైఖరి మీద కూడా విమర్శలు చేస్తున్నారు వాళ్ళు. మేము క్లియర్ కట్ గా సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేయడం జరిగిందండి. ఆ బండి కొమ్ముచిక్కాల సెంటర్ దాటి నెలమూరు వెళ్లే మధ్యలో సరిగ్గా రైట్ టర్న్ తీసుకోకుండా స్ట్రైట్ గా వెళ్ళి కాలంలో దిగి పడిపోయినట్టు మన కెమెరాలో కూడా క్లియర్ కట్ గా కనబడింది. అది క్లియర్ కట్ సెల్ఫ్ యాక్సిడెంట్ అండి. అది అందులో ఎవరో చేయడం కానీ అతను డెత్ కి వేరెవరో కారణం కాదు. అది క్లియర్ కట్ సెల్ఫ్ యాక్సిడెంట్ అండి. ఒకవేళ ఎవరైనా ఇటువంటి వదంతులు ఏమైనా చెప్తే అటువంటి ఎవరు నమ్మొద్దు. మనకి వర్ధనపు కిరణ్ కుమార్ అని చెప్పని గత కొన్ని రోజులుగా అదృష్టమైన సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని యాక్సిడెంట్ గా కేసుగా చిత్రకించి దీన్ని ఏమో మసిపూసి మారడిగా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు పోలీసు వారు. దీన్ని మసికి పూసి మారడిగా చేయాలంటూ ఊరికినే ప్రసక్తి లేదు. చచ్చిపోయింది మా జాతి కుర్రోడు. ఎట్టుబడిలో కూడా ఆ కుర్రోడిని చంపింది ఎవరో మీరు పట్టుకుని వాళ్ళు చట్టపరంగా శిక్షించబోతే కనుక ఎట్టుబడి ఊరుకునే పరిస్థితి లేదు. బైక్ కొమ్ముచెక్కల నుంచి వచ్చింది అంటారు, కాళ్ళకి వెళ్ళిపోయింది అంటారు. అక్కడ గొయ్యి ఉంది, ఆ గొయ్యిలో పడిపోరు కానీ కాళ్ళకి వెళ్ళిపోవడం ఏంటి? ఇంకో పట్టు ఉంది అక్కడ కాలో కట్టంగా. ఆ పట్టు దాటుకుని ఎలా వెళ్తాడు అసలు? సీసీ ఫుటేజ్ ఉన్నాయి. కుర్రవాడు బైక్ వెళ్ళిపోతుందని చెప్తారు. బైక్ మీద కుర్రోడు ఉన్నాడు లేదో నిర్ధారించకుండా యాక్సిడెంట్ అన్నారు. నాకు అర్థం కాదు. నాకు బైక్ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత 4-5 కుర్రలు అక్కడ వచ్చి ఇంటూరు పర్యవేక్షణ జరిగింది. అసలు వాళ్ళు ఎవరో యాక్సిడెంట్ కేసుగా చిత్రించాలని చెప్పి మమ్మల్ని మెంటర్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఎట్టు వ్యక్తులు కూడా మెంటర్గా ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవడానికి మేము ఎట్టు పడుతున్నాం. మా జాతిలో కుర్రోడికి న్యాయం జరిగే వరకు ఈ కుర్రోడు రేపు పోస్ట్మార్టం తీసుకెళ్ళి బాడీని లంకల కొరకు పెట్టి అక్కడే కూర్చుంటాం. ఎన్ని రోజులు అనేది కూర్చుంటాం? ఎవరైతే ఉన్నారో ఈ కుర్రోడిని చెప్పడం వాళ్ళని పట్టుకునే వరకు ఊరుకునే పరిస్థితి లేదు. మీకు చెప్తున్నామని పోలీసు వారికి మీరు స్వచ్ఛందంగా నిజాయితీగా నీతిగా మీరు విచారణ చేసి అసలైన రోజులు పట్టుకోకపోతే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.